వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులు, ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 12.60 లక్షల నగదు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా టీచర్స్ కు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చేటప్పుడు జిల్లా కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇద్దరు ఉంటే బాగుంటుందని ఆశించాను. అయితే మా మినిస్టర్ గారు వేరే ప్రోగ్రాం వల్ల రాలేకపోయారు. కలెక్టర్ గారు టీచర్స్ అవార్డు అనగానే మీ మీద ఉన్నటువంటి ప్రేమతో వారు ఈ ప్రోగ్రామ్ కి వచ్చారు. వారికి నా తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లాస్ట్ టైం మనం పెట్టుకున్నటువంటి ఈ కాంపిటీషన్ వల్ల మన స్టూడెంట్స్ కి మనం అవార్డ్స్ పెట్టుకున్నాం. ప్రతి స్కూల్లో ఫస్ట్, సెకండ్ కి ప్రైజులు పెట్టుకున్నాం. అలాగే ఎప్పుడు స్టూడెంట్స్కే కాదు ప్రైజులు, టీచర్స్ కూడా ఉండాలని శివశక్తి ఫౌండేషన్ ఆలోచించింది. అందుకోసం వినూత్నంగా టీచర్స్ కూడా మనం అవార్డ్స్ ఇవ్వాలని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ప్రపోజల్ పెట్టాం లాస్ట్ ఇయర్. దాన్ని ఈ సంవత్సరం కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం, బెస్ట్ సబ్జెక్ట్ పర్ఫార్మెన్స్, ఓవరాల్ పర్ఫార్మెన్స్, మనం ముందే కొన్ని పారామీటర్స్ అనుకున్నాం. టీచర్ అటెండెన్స్ అని, స్కూల్ సంబంధించి అంటే గ్రీనరీ అని, ఈవెంట్స్ అని, మీరు పారామీటర్స్ ఎంఈఓలు అందరూ డిఈఓలతో కలిసి, డిఈఓలు అందరూ కలిసి నిర్ణయించారు పారామీటర్స్ లో. దీంట్లో శివశక్తి ఫౌండేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. పారామీటర్స్ నిర్ణయించింది వాళ్లే. ఈ రోజు అవార్డ్స్ కూడా టాప్ వస్తే సేవల్లిపురం మండలం మతుకుమల్లి, ఈసారి నియోజకవర్గంలో బొగ్గరం స్కూల్ టాప్ రావడం అభినందనీయం. గట్టిగా చప్పట్లు కొట్టే ఒకసారి బొగ్గరం టీం మొత్తానికి, ఒక హెచ్ఎం గారికే కాదు, ఆ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా మనం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నటువంటి అవసరం ఉంది. అలాగే ఇప్పుడు టాప్ 10 లో ఎవరెవరు ఉన్నారో ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వేల్పూరు, సేవల్లిపురం మండలం సెకండ్ ప్లేస్ లో వేల్పూర్ ఉంది. నెక్స్ట్ ఏపీ మోడల్ స్కూల్ బొల్లాపల్లి, అదే విధంగా పోట్లూరు జడ్పీ స్కూలు వరుస క్రమంలో, ఇట్లా వరుస కూడా టాప్ 10 లో ఏ స్కూల్స్ ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే, ఈ స్కూల్స్ అన్ని కూడా ఈ సంవత్సరం, ఈ ఫైనాన్షియల్ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ లో ఉన్నాం. కాబట్టి ప్రతి నెల సద్వినియోగం చేసుకొని టాప్ ర్యాంక్ కొట్టడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. అందుకని అందరు కూడా ప్రతి స్కూల్లో హెచ్ఎం గారికి కావాల్సినటువంటి సపోర్ట్, ప్రతి స్కూల్ టీచర్స్ మనందరం ఒక టీము, మన టీం విజయం సాధించాలి అని టీం వర్క్ ఉన్నప్పుడే మంచి విజయాలు సాధిస్తారనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. అలాగే సబ్జెక్ట్ టాపర్స్, ప్రతి సబ్జెక్ట్ లో ఒక టాప్ టీచర్ కి అవార్డు ఇవ్వడంతో పాటు టాప్ 5 మెంబర్స్ కూడా ఒక రికగ్నిషన్ ఇస్తున్నాము. ఫస్ట్ మిస్ అయినా ఫస్ట్ కోసం రేస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ టాప్ 5 మెంబర్స్ కూడా ఒక కన్సలేషన్ ఇచ్చి ప్రతి సబ్జెక్ట్ లో వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నాం. కలెక్టర్ గారి చేతుల మీదుగా మెమోంటోస్ స్వీకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. బెస్ట్ స్కూల్ కి 1 lakh రూపీస్ క్యాష్ అవార్డు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందజేస్తున్నాం. అలాగే ఈరోజు సబ్జెక్ట్ టాప్ వచ్చిన వాళ్ళది ఒక ఎత్తు అయితే, సబ్జెక్ట్ టాప్ కొద్దిలో మిస్ అయిన వాళ్ళు, టాప్ 10 లో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ కొద్దిలో మిస్ అయిన వాళ్ళే. వాళ్ళు ఒక 10% ఎఫర్ట్ ఎక్కువ పెంచితే ఈరోజు 9th ర్యాంక్ లో ఉన్న వాళ్ళు సోషల్ టీచర్ అవ్వచ్చు, మ్యాథ్స్ టీచర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ప్రతి సబ్జెక్ట్ గురించి చెప్తున్నా. ప్రతి సబ్జెక్ట్ లో టాప్ 10 లో ఉన్నటువంటి వాళ్ళు, 9th 10th ర్యాంక్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్క 10% మీరు ఎఫర్ట్స్ పెడితే మీరు నెక్స్ట్ రానున్న అకాడమిక్ ఇయర్ లో మీరు బెస్ట్ టీచర్గా అవార్డు అందుకునేదానికి అవకాశం ఉంది. అది పెద్ద కష్టం కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ కి, సెకండ్ కి, థర్డ్ కి చాలా చాలా నేరో మార్జిన్ ఉంది. కాబట్టి నాకు ఫస్ట్ రాదులే అని కాంపిటీషన్ లో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వద్దని నేను కోరుతున్నా. ఎప్పుడు కూడా హెల్దీ, ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలి, హెల్దీ కాంపిటీషన్ ఉండాలా. మరి ప్రతి సబ్జెక్ట్ లో హెల్దీ కాంపిటీషన్ తీసుకొని టాప్ 10 లో రావటం అంటేనే ఒక గుర్తింపు. మీ అందరు కోరేది ఒకటే. గతంలో 3rd ప్లేస్ లో, మన జిల్లాలో 3rd ప్లేస్ లో ఉన్నటువంటి వినుకొండ నిన్న లాస్ట్ ఇయర్ 2nd ప్లేస్ కి వచ్చామా రాలేదా? 2nd ప్లేస్ కి వచ్చాం. నెక్స్ట్ మన గోల్ ఏంటి? జిల్లా ఫస్ట్,
అలాగే స్టేట్ ఫస్ట్. మీరందరూ ఒక్క 10% ఎక్స్ట్రా అంకిత భావంతో మన వినుకొండ నియోజకవర్గాన్ని స్టేట్ ఫస్ట్ కొట్టిద్దాము. నా వంతు కంట్రిబ్యూషన్ ఇవ్వాలని ప్రతి ఒక్క టీచరు ఒక్క 10% ఎక్స్ట్రా మన పిల్లలకి మంచి మార్కులు రావాలి, మన పిల్లల్ని స్టేట్ ఫస్ట్ కొట్టించాలి, మన పిల్లల్ని జిల్లా ఫస్ట్ సాధించాలి, మన స్కూల్కి ఒక అవార్డు రావాలి, మన స్కూల్ కాబట్టి కనీసం మన సబ్జెక్టులోనే అవార్డు సాధిద్దామని ప్రతి వాళ్ళు ఒక సంకల్పం చేసుకోండి. నేను కోరేది ఒకటే, ప్రతి టీచరు